ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు సాయంకాల ధ్యానాంశంగా మనము ఒక రాజు గురించి చూసుకుంటున్నాం. ఈరోజు కూడా అలిగినటువంటి ఆహాబు, నలిగినటువంటి నాబోతు, వీరిద్దరి గురించి మనం ఈరోజు చూసుకుందాం. మరొక సమయంలో మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. ఈ సంగతులు అయిన తర్వాత ఇజ్రాయేల్లో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటలకిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకు ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రాజితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రాజితమును నీకు ఇయ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనైనాను మాట్లాడకయు భోజనము చేయకయు ఉండేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అలుగుట గురించి మనం నేర్చుకుంటున్నాం. అసలు చాలామంది జీవితాల్లో ఈ అలగడము అనేది ఒక చిన్న విషయం అని అనుకుంటారు. కానీ అలగడం వల్ల ఎంత నాశనము సంభవిస్తుంది అని చెప్పబడేటువంటి ఈ యొక్క కథ ద్వారా, లేదంటే ఈ జరిగిన సంఘటన చరిత్ర ద్వారా మనము నేర్చుకోవచ్చు. చాలామంది చిన్న వాటికి అలుగుతారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలు చాలా అలుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే రాజైనటువంటి ఆహాబు అలిగిండంట. విచిత్రం ఏంటంటే ఒక మొగతను, అందులో రాజు. ఇతను మూతి ముడుచుకొని అతడు ఏం చేస్తుండంటే అలిగి పడుకున్నాడు. పడుకున్నటువంటి సంగతి రాణికి తెలిసింది. తెలిసినప్పుడు రాణి దగ్గరకు వచ్చి, ఏమైంది, నువ్వు ఎందుకు ఇట్లా భోజనం చేయకుంటున్నావు, ఏమైంది అసలు నీకు అని చెప్పేసి భార్య కదండి అడిగింది. అడిగితే నాబోతుని గుర్చినటువంటి విషయము ఆహాబు తన భార్యతో చెప్తా ఉన్నాడు. ఏంటంటే, మన నగరు కానుకొని నాబోతు యొక్క తోట ఉంది, ద్రాక్ష తోట. ఆ తోటని చూడగానే నాకు మంచిగా అనిపించింది, నాకు ఇమ్మని నేను అడిగిన. అతన్ని మర్యాదపూర్వకంగానే అడిగిండు. నేను అడిగినా కానీ అతను ఇవ్వలేదు. నేను ఇయ్యను, అది నా పిత్రాజితము అని అన్నాడు. అందుకే నాకు బాధ అయింది, నేను అడిగిన అన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డ, చాలాసార్లు మనది కాని దాన్ని ఆశించొద్దని దేవుని వాక్యంలో ఉంది. కానీ ఇతడి మట్టుకి తనది కాదు. కానీ ఇతడు ఏమనుకుంటున్నాడు, ఏం చక్క నేను ఆయనని ఇచ్చేసేసి డబ్బులు ఇచ్చో ఎట్లనో ఏదో ఒక రీతిగా దాన్ని నా వశం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు అన్నమాట. చాలాసార్లు మనం కూడా అంతే, మనది కాంతి మనం వశం చేసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. అది మనది కాదు కదా, ఎందుకు ఆశపడాలి అసలు? కానీ ఇతను ఏం చేస్తుండు, ఆశపడ్డాడు. కానీ ఇతడు ఒక ఆయనను పిలిపించిండు, నాబోతుని పిలిపించి అంటా ఉన్నాడు, నాబోతు, నీ యొక్క ద్రాక్ష తోట నాకు ఇయ్యవా, నా యొక్క నగరం ఆనుకొని ఉంది, నీకు నేను ఇంకొక తోట ఇస్తా, ఇంకొక దానికంటే శ్రేష్టమైన తోట నీకు ఇస్తా, నెక్స్ట్ దానితో పాటు నీకు ఇంకా మంచి మంచి ఇవులను ఇస్తా అని చెప్పి అంటున్నాడు. అట్లా ఇవ్వమంటే అట్లా ఇస్తా, లేదు అంటే క్రయమునకు అంటే డబ్బులు ఇస్తా, డబ్బులు ఇచ్చేస్తా, అమ్మేసేయని బలవంతం చేస్తుండ్రు. కానీ నాబోతు, పిత్రాజితం అది నాది, నా పితృలు ఇచ్చిందయ్యా అది నాకు, నేను ఇవ్వను అని చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజులలో చాలాసార్లు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, తమకు ఇవ్వబడినటువంటి ఆస్తి, పితృలు సంపాదించినటువంటి ఆస్తిని ఏమాత్రమే మిగిల్చకుండా పనికి మాలిన దుర్వ్యసనాలకు లోనైపోయి వాటిని అంతా అమ్మేసుకుంటున్నారు. అది భయంకరమైన శాపగ్రస్తమైన విషయం. అతనికి
అతనికి దేవుని యొక్క దీవెన ఏందో తెలుసు కాబట్టి అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే నేను మీకు ఇవ్వనండి అని చెప్పి మర్యాదగా చెప్పిండు. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుని ఈయన ఏం చేస్తుండు, తీసుకొని పోయి కలిగిండు, మూతి ముడుచుకొని పడుకుండంట ఈ రాజు. చాలామంది అంతే కాదండి, మనకి ఇష్టమైంది ఇవ్వనప్పుడు, మన మాట చెల్లనప్పుడు, మనం ఏది కోరితే అది చేయనప్పుడు ఏం చేస్తాం, అలిగేస్తాం కదా. అలిగిపోయి మూతి ముడుచుకొని ఏం చేస్తే పడుకుంటారు, ఎవరైనా భోజనం చేయక పడుకుంటారు. ఇట్లాంటి టైం కొంతమంది అయితే రాత్రంతా చక్కగా పడుకున్నట్టుగా నటించి మిడ్ నైట్ లేసి తినటం చాలామంది ఉంటారు అనుకోండి. కానీ ఇతను మాత్రము మొత్తం ఏం తినకుంటున్నాడట. ఇలా ఉన్నప్పుడు ఏమైందనంటే రాణి వచ్చి ఆయనను అడుగుతా ఉంది, ఏమనంటే, అయ్యా నువ్వు ఎందుకు అలిగి పడుకున్నావు అని అంటే, అమ్మ రాణిగారు ఇది పరిస్థితి, నాబోధ ఏం చేసిండనంటే నాకు ఇవ్వనని చెప్పేసిండు అని అంటే, సరే నీకెందుకు బాధ, నేనున్నా కదా అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే, ఆయన నాబోతు ఏ పట్టణంలోనైతే నివాసం ఉంటున్నాడో ఆ నివాసం ఉన్న పట్టణస్తులకి ఒక తాకీదు రాసి పంపిస్తుంది. ఆమె పంపించి ఏం చెప్తుందంటే, మీరు ఉపవాస దినం ఒకటి ప్రకటించండి, ప్రకటించిన తర్వాత ఉపవాస దినానికి అందరు కూడి వస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఈ నాబోతు దేవుణ్ణి మరియు రాజును దూషించిండని చెప్పి పనికి మాలిన 2 సాక్షులను పెట్టమంటుంది. 2 ఎందుకు పెట్టమన్నారని అంటే, ఒక్కరి సాక్ష్యం చెల్లదు కాబట్టి 2 లేదా 3 సాక్షులు ఉండాలి. సో ఒక 2 పనికి మాలినోళ్ళనంట వాళ్ళని తీసుకొచ్చి పెట్టమంటే, సరే అనేసి పనికి మాలిన 2 సాక్షులను వీళ్ళు తయారు చేయడము. ఆ తర్వాత అన్యాయంగా అతని యొక్క సొమ్మును తీసుకోవాలని అనుకున్నారు కాబట్టి ఇప్పుడు రాజును దేవుణ్ణి దూషించిందంటే వాళ్ళ యొక్క చట్టం ప్రకారము రాళ్ళిసిరి చంపేసేయాలన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేసిందంటే దేవుణ్ణి మరియు రాజుని దూషించిండని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి వీళ్ళు నిర్ధారణ చేసి పాపం ఆయనను రాళ్ళతో కొట్టి చంపేసారు. నాబోతు చాప్టర్ క్లోజ్ అయింది. కానీ దేవుడు మట్టుకి చూస్తూ ఊరుకోడండి. మనకు అన్యాయం అయిపోతుంటే చాలాసార్లు కొంతమంది, అయ్యో మా పరిస్థితి ఇట్లయింది, మమ్మల్ని అన్యాయం చేసిండ్రండి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటారు. అలా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, నువ్వు ఒకవేళ విసికి వేసారిపోయినవేమో, కానీ ఆయన చూస్తూ మాత్రం ఊరుకునే దేవుడు కాదు. అందుకే ఆ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క సమయాన ఏలియాకు ప్రత్యక్షమై ఏలియాతో అంటాడు, ఏలియా వెంటనే వెళ్ళి ఆహాబ్తో నువ్వు మాట్లాడు. ఏంటో తెలుసా, నాబోతును వాళ్ళు చంపి రాళ్ళు విసిరి కొట్టారు. కొడితే ఏమైంది, రక్తం వచ్చి చనిపోయి పడిపోయింది. ఆయన రక్తాన్ని కుక్కలు వచ్చి నాకినాయి అంట. నాబోతు రక్తాన్ని ఏ విధంగా కుక్కలు నాకినాయో నీ రక్తం కూడా అలాగే అని నాకుతాయి అని చెప్పి ప్రవచించమని చెప్తాడు. అంతేకాదండి, అతడు చేసిండు ఓన్లీ ఆహాబు మాత్రమే పాపం చేసిండు, కానీ శిక్ష మట్టుకి కుటుంబం అంతటికి వస్తుంది. ఆ యజబేల్ని కిటికీలో నుండి తోసి కింద పడేసి చంపేస్తారు. ఆమె రక్తం కూడా కుక్కలు నాకుతాయి. అంతేకాదు అతని వంశం అంతటిని కూడా చంపేస్తాడు. యహూ అనే రాజుని ఏలియా ప్రవక్త అభిషేకించాడు. ఆ యహూ అనే రాజు ఈ ఆహాబు తర్వాత రాజు అవుతాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా, ఆయనకున్నటువంటి కొడుకులు ఉంటారు కదా, ఎవరి కొడుకు, మీ ఆహాబు యొక్క కొడుకులు ఉంటారు. ఆహాబు మనము ఏలియా యొక్క ఎపిసోడ్లో చూసుకున్నాం. ఏలియా యొక్క మనము ఏలియన్ గురించి ధ్యానించినప్పుడు చూసుకున్నాం. ఈ యొక్క ఆహాబు పశ్చాత్తాప పడడం వలన అది అతని కాలంలో కాక తన కొడుకు కాలంలో వస్తా అంటారు. అమధ్య రాజు అయిన తర్వాత ఈ స్టోరీలు జరుగుతాయి అన్నమాట. అమధ్య రాజు అయిన తర్వాత మొత్తం ఆయన కొడుకులంతా కలిసి ఆ కొడుకులని 70 మందినండి ఈ యొక్క యహూ ఏం చేస్తాడో తెలుసా, మెడలు కొట్టించి ఆ తలలు తీసుకొచ్చేస్తారండి. చేసింది పాపం ఒక్కడే, కానీ ఎంతమందికి శిక్ష వచ్చిందండి, తన కుటుంబం మొత్తం నశించిపోయింది. చాలాసార్లు
మనం ఏమంటామంటే నేను చేస్తే నీకేమవుతుంది, నీకేం ఇదవుతుంది అని చెప్పేసి మనం బెదిరిస్తూ ఉంటాం. నువ్వు ఒక్కనివే చేస్తున్నావు, నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక్కదానివే కష్టపడట్లేదు, నీతో పాటు అంతమంది నశిస్తారండి. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చెయ్యి, నీ పరిస్థితి ఎలా ఉంది. నువ్వు చేసే పనికి నీకొక్కరికి ఆ యొక్క పనిష్మెంట్ వస్తే మంచిదే, కానీ నీకొక్కరికి రాదు పనిష్మెంటు, మొత్తం ఫ్యామిలీకి వస్తుందండి పనిష్మెంటు. ఇక్కడ ఈ యొక్క ఆహాబు చేసినటువంటి చర్యలకి ఆహాబు రాజు నశించిపోయాడు, యజబేలు నశించింది. ఈమెయితే మహాభయంకరమైనటువంటి వ్యక్తిని గతంలో కూడా నేను చెప్పి ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు వెళ్ళింది ఆహాబుకి, తను పోయి మనకెందుకు లేండి, మనకెన్నో ద్రాక్ష తోటలు ఉన్నాయి, నువ్వు రాజు కదా, అదెందుకు లేండి, అదొక చిన్న విషయం కదా, మనకెందుకు అని అనలే. నీకెందుకు, నేనున్నా కదా, నువ్వు రాజకుమారు, నువ్వు ఎందుకు అలిగిపోయినావు, లేచి మంచిగా మొహం కడుకొని తిను, చక్కగా ఉండు, నేను నీకు ఇప్పిస్తా అన్నది. ఇప్పిస్తా అని చెప్పి అతన్ని చంపించేసింది. అతన్ని చచ్చిపోగానే ఆ తోట వీళ్ళ వశం అవుతుందని వీళ్ళు చాలా ఇష్టపడ్డారు. కానీ దేవుడు మట్టుకు ఊరుకోలేడండి. ఏం చేశాడంటే ఏలియాను పంపించేసి మొత్తం ప్రవచించాడు. ప్రవచనము అది నిజంగానే అతని జీవితంలో నెరవేర్చబడింది. అలుగుతున్నావా, చిన్న క్రియ అనుకుంటున్నావు నువ్వు, అది అలగడం అనేది చిన్న అంశము అని లైట్గా తీసుకుంటున్నామేమో. అలగడం వల్ల కుటుంబాలు నాశనం అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. అలగడం వల్ల కుటుంబాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉందనుకుందాం, పెళ్ళయింది, ఏదో భార్యాభర్తలు ఇరువురికి చిన్న గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది, అమ్మగారింటికి కలిగి వెళ్ళిపోతారు ఎవరైనా. ఈవిడ కూడా అమ్మగారింటికి కలిగి వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి, బుద్ధిగల తల్లిదండ్రులు అయితే సదిరి చెప్తారు, బిడ్డకు బుద్ధి నేర్పిస్తారు. రెండు రకాలుగా, అంటే ఇరు పక్షాల వాదన వింటారు. విన్న తర్వాత సమంజసంగా దాన్ని యొక్క ప్రాబ్లం నుండి బయటపడడానికి చూస్తారు. భక్తిపరులైనటువంటి తల్లిదండ్రులు అయితే ప్రార్థనలో పెడతారు, అమ్మాయికి కూడా సరి అయినటువంటి సలహా ఇస్తారు. కానీ కొంతమంది ఉంటారు పనికి మాలినోళ్ళు, అట్లెట్లా అన్నాడమ్మా నిన్ను, అట్లెట్లా అంటాడు నిన్ను అని చెప్పి చాలా రకాలుగా ఏం చేస్తారంటే ఆమెకు లేనిపోనిదంత విషయాన్ని మొత్తం కూర్పుతారు లోపల. అప్పటి వరకు నార్మల్గా ఉన్న ఈమె ఉట్టి అలిగే వచ్చింది అనుకుంది, కానీ ఇప్పుడు రెబల్ అవుతుంది. ఎందుకో తెలుసా, ఆయనతో ఫైట్ చేయడానికి, దేనికైనా దిగడానికి రెడీ అన్నట్టుగా ఉంటుంది. అట్లా కుటుంబం నాశనం అవుతుంది, కానీ కుటుంబం అతుక్కోదు కదండి. ప్రియమైన దేవుని బిడ్డ, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కొన్నిసార్లు నీ దగ్గరికి కొన్ని విషయాలు వస్తుండొచ్చు, నువ్వు ఎట్లా గైడెన్స్ ఇస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకుందామా. ఒకవేళ నీ జీవితంలో నువ్వే అలిగే పర్సన్ అయి ఉండొచ్చు, ఒకసారి ఆలోచన చేసుకుందామా. నువ్వు అలుగుతున్నావు, ఇతడు ఒక్కడ అలిగిండు, పోయి నాబోతును చంపిండు, నాబోతును అలిగిపోయిండు. ఇప్పుడు ఏమైందండి, నాబోతు యొక్క కుటుంబములో పెద్ద దిక్కుపోయింది, కానీ దేవుడు మాత్రం అతన్ని వదిలిపెట్టలేడు, అతని కుటుంబాన్ని వదిలిపెట్టలేడు. కానీ ఆహాబు రాజు చనిపోయిండు, ఆయన కుమారులు చనిపోయిండ్రు, ఆయన కుటుంబం మొత్తం నాశనం అయిపోయిందండి. అంతేకాదు చరిత్రలో ఒక అతి భయంకరమైన రాజుగా మిగిలిపోయిండు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న విషయాలే కదా, చిన్నదే కదా అని చెప్పేసి నువ్వు అనుకున్నట్టయితే రేపు జీవితంలో అదే పెద్ద సమస్యగా మారుతుంది. దయచేసి అలగడం గురించి సింపుల్గా తీసుకోకండి. అలిగే అటువంటి ఒకవేళ అలాంటి గుణం నీలో ఉన్నట్టయితే ఈ రోజు నుండే ప్రభు చెంత పెడదాం. దేవా, నాకు ఈ వ్యసనం నుండి విడుదల దయచేయండి. ప్రతి చిన్నదానికి కలిగిపోతారండి కొంతమంది. ఇలాంటి అలుగుడు నుండి నాకు విడుదల దయచేయండి ప్రభా. ఎందుకంటే అలగడం వల్ల ఇంత నష్టం ఉందని నాకు తెలియదు, ఈ రోజు నుండి నేను తెలుసుకున్నాను. కాబట్టి ప్రభా, ఈ అలుగుడు అనేటువంటి పరిస్థితి నుండి నాకు విడుదల దయచేసి మంచి జ్ఞానం అనుగ్రహించి నన్ను నీ బిడ్డగా మార్చుకొని చక్కని ప్రవర్తనను నాకు దయచేయమని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.